ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదలలేదు. కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లు అమ్ముకుంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్షిప్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తీసుకువచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెస్తాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మార్చేశారని దుయ్యపట్టారు. ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ ఈ పథకం కింద వైద్యం అందించడం లేదని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామని అన్నారు. దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా శంకుస్థాపన చేసినాక వచ్చారు. పెద్దలు చెప్తారు, రైతులందరినీ ఒప్పించి ల్యాండ్ పూలింగ్ మోడల్ తీసుకొచ్చారు. బిల్లులోనే వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్లన్నీ వేయించారు. ఎస్ఆర్ఎం, విట్, అమృతమే యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. మోసపోయారు. మా ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఎలా డబ్బులు వృధా చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచో మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమయ్యే